Hello. So ఇక్కడ చూడండి, if you go right, if you go bottom, so actual configuration అనేది conf.t డైరెక్టరీలో ఉంటుంది. చెక్ చేశారా? అందుకని మిమ్మల్ని I told you to go through this thing. And ఇది చూడండి, ఇది వాడిన ఇమేజ్ ఏంటి యాక్చువల్గా ఆల్పైన్ బై డిఫాల్ట్ మీ సెంటర్స్లో ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఒకసారి డాక్యుమెంట్ చేస్తుంటే యూ మైట్ హ్యావ్ మేడ్ ఇట్. సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ లైక్ okay, it's just matter of so let's go and create one more container. My team is working on Docker 5. మీరు కాన్ఫిగరేషన్ ఎలా ఇచ్చారు? nginx.conf ఎక్కడ ఇచ్చారు యాక్చువల్లీ? ఇప్పుడు మీరు అప్స్ట్రీమ్ అని ఇవ్వాలనుకుంటున్నారు కదా, అది ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు? ఇచ్చారా కాన్ఫిగరేషన్? అది ఓపెన్ అవ్వట్లేదు. లాగిన్ అయ్యారు, కంటైనర్లో లాగిన్ అయ్యారు. మరి nginx.conf ఎక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు? సో nginx కాన్ఫిగరేషన్ ఉంది కదా, అది ఎక్కడ చేంజ్ చేయాలి? కంటైనర్ 1లో లాగిన్ అయ్యారు. లాగిన్ అవ్వకుండా nginx.conf ఎక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం మీకు యాక్చువల్గా 4 మెషిన్స్ ఉన్నట్టు. ఒకటి మీ హోస్ట్ మెషిన్, ఇది మీ హోస్ట్ మెషిన్, రైట్? దీనిలో 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. ఒకటి లోడ్ బ్యాలెన్సర్ కంటైనర్ 1, 2. ఫస్ట్ ఇది హోస్ట్, దీనిలో డాకర్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ డాకర్ మీరు ఏం చేస్తారు? 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. ఇది మీ లోడ్ బ్యాలెన్సింగ్ చేసిన కంటైనర్. ఇప్పుడు nginx.conf ఎక్కడ చేంజ్ చేయాలి? హోస్ట్లో చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలి? ఇక్కడ చేంజ్ చేయాలి. మీరు ఇక్కడ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారా, ఇక్కడ చేయడానికి ట్రై చేస్తారా? అలాంటప్పుడు అసలు ఈటీసీ ఆ ఫైలే ఉండదు ఆబ్వియస్లీ. కంటైనర్ అనేది ఇమేజ్కి రన్ టైం. ఫస్ట్ సెంటర్స్ చేసుకోవాలి అవసరం లేదు. మరి ఒక ఇమేజ్ లేకుండా కంటైనర్స్ nginx ఇమేజ్ ఉంటే సరిపోతుంది. ఇమేజ్ ఉంటే సరిపోతుంది. మీకు కావాల్సిన కంటైనర్ ఏంటి యాక్చువల్లీ? nginx. సో నాకు సెంటర్స్ nginx సెంటర్స్ని ఫిల్ చేసుకోవట్లేదు. nginx ఫిల్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ఫిల్ చేయాలి. అవసరం లేదు. మ్యాగ్నెటిక్ కంటైనర్ రన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్ లేకపోతే డౌన్లోడ్ చేసేస్తుంది. అదే రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ద కంటైనర్. సో ఇక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ కంప్లీట్గా తక్కువైంది. సో ఇక్కడ చేంజ్ చేస్తే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? ఎందుకంటే ఇక్కడ అసలు nginx మీరు ఇన్స్టాల్ చేయలేదు. కంటైనర్స్ అన్నీ ఈ పర్టికులర్ ప్లేసెస్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ nginx కాన్ఫిగరేషన్ మీ ట్రైల్ అయితే రైట్, ట్రైల్ అయ్యారు. ఈ బాటిల్ అక్కడికి ఎందుకు వస్తుంది? మీరు ఇన్స్టాల్ చేశారా? డాకర్ నేను ఏం చెప్పాను? ఐసోలేటెడ్ ఇన్ ద సెన్స్ సపరేట్. సో ఇక్కడికి ఛాన్స్ లేదు. మీరు ఇక్కడ nginx సపరేట్గా బయటికి వెళ్ళి ఇన్స్టాల్ nginx అన్నప్పుడే you get nginx related files, right?
Fine, try it out again, no problem. So I want you to do definitely load balancing with this kind of. Right? Until unless you are good with this topic, then you are not perfectly doing it. Right? మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. శ్రీకాంత్ మీరు ట్రై చేయండి. ఈ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లోడ్ బ్యాలెన్స్ చేశారు. డాక్టర్ ట్రై చేయండి. సో ఇది ఒకసారి మీరు ఇంప్లిమెంట్ చేస్తే దెన్ విల్ బి ఏబుల్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్. అసలు మీకు ట్రై చేయండి. మీరు ఏం చేస్తారంటే మీకు ఇంజనీర్స్ ఆల్రెడీ ట్రై చేశారు కదా, ల్యాంప్ స్టాక్ అదే సేమ్ ఇంప్లిమెంటేషన్ డాక్టర్ కంటైనర్స్. మీకు అక్కడ 3 మెషిన్స్ క్రియేట్ చేశారు, ఇక్కడ 3 కంటైనర్స్ క్రియేట్ చేశారు. బట్ ఇక్కడ ఎక్కువ చేంజ్ అవసరం. మీరు ఈ కంటైనర్లో వర్క్ చేయాలి. లోడ్ బ్యాలెన్సింగ్ ఏదైతే చేస్తున్నారో ఆ స్పెసిఫిక్ మెషిన్లో కాన్ఫిగరేషన్ ఎక్కడ మార్చాలో చూడాలి. సో కాన్ఫిగరేషన్ కూడా నేను చెప్తున్నాను మీకు ఎక్కడ చేంజ్ చేయాలంటే కాన్ఫిగరేషన్ బై డిఫాల్ట్ మీరు ఈటీసీ inginx.conf లో చేంజ్ చేస్తున్నారు కదా, ఇమేజ్లో డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఇది మీ సెంటోస్ ఇమేజ్ కాదు, ఇది ఇస్ ఆల్పైన్ ఇమేజ్ మీరు వాడింది. సో ఆల్పైన్లో డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు పొద్దున AWS చేస్తున్నారు కదా, మీరు మొత్తం అమెజాన్ లైనక్స్ ఇమేజ్ వాడతారు. ఇంప్లిమెంటేషన్ కొంచెం డిఫరెంట్ ఉంది సార్, లైట్గా. సేమ్ థింగ్ ఆల్పైన్ కూడా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ హ్యాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ బట్ సేమ్ థింగ్ ఎనీవే మళ్ళీ బ్యాక్ ఎండ్లో. సో అది తెలియాలంటే ఆ డాక్యుమెంటేషన్ ఈ పర్టికులర్ పేజ్ చదివితేనే మీకు యూ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎంతమంది చూపించారు యాక్చువల్గా వాళ్ళు conf.d డైరెక్టరీలో చేంజెస్ చేస్తున్నారు. రైట్, ఇఫ్ నాట్ వాట్ ఐ డూ ఇస్ లైక్ ఒక కంటైనర్ రన్ చేస్తాను ఇంజనెక్స్, ఐ ట్రై టు లాగ్ ఇన్ టు దట్. రైట్, దెన్ యుల్ గెట్ టు నో లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. Docker container run. Right. Okay. So నేను ఇప్పుడు ఈ పర్టికులర్ కంటైనర్ రన్ చేస్తాను చూడండి. సో ఐఎమ్ టెల్లింగ్ దట్ Nginx logs, ఇది నా Nginx కంటైనర్ రన్ చేస్తాను. రైట్, ఇప్పుడు చూడండి నేను ఇది బ్యాక్గ్రౌండ్ మోడ్లో స్టార్ట్ చేస్తాను అండ్ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 8990. yes, if I say docker ps నాకు it is running on this particular port. రైట్, సో ఇప్పుడు నేను ఈ కంటైనర్లోకి వెళ్ళాలంటే docker execute right. ఇప్పుడు నేను /etc చూసారు, యాక్చువల్లీ ఇట్ ఈస్ యూజింగ్ డిబియన్ బేస్డ్, అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఉబుంటు కైండ్ ఆఫ్ మెషిన్. రైట్, సో మీరు జనరల్లీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చెక్ చేస్తున్నారు చూసారా, conf.d అని ls/etc Nginx.conf ఉంది, default.conf. సో make sure, make the difference. రైట్, ఇప్పుడు నేను సపోజ్ ఐ థింక్ క్యాట్ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి బట్ డిఫరెంట్ ఉంటుంది మీకు. ఇక్కడ అసలు సర్వర్ అనే ట్యాగ్ లేదు, బట్ ఇంప్లిమెంటేషన్ డిఫాల్ట్ వచ్చిన దాంట్లో సర్వర్ ట్యాగ్ ఉంది. బట్ ఇఫ్ ఐ సే ఇక్కడ చూడండి అన్ని కమెంట్ చేస్తాం, సర్వర్ ఇక్కడ ఉంది. కాంబినేషన్ ఆఫ్ 2 things. మీరు లోడ్ బ్యాలెన్సింగ్ చేయాల్సింది ఇక్కడ. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుంది, until and unless you thoroughly go with this file. ఏ ఇమేజ్ వాడినా 100% you need to do that. నాకు వర్డ్ప్రెస్ ఎలా తెలిసింది లింక్ చేయాలని, with the help of that particular command ఉంది రైట్, -link అని కనిపించింది కాబట్టి I was able to make the link. సో మీరు ఏదైనా ఇమేజ్ వాడుతున్నప్పుడు మీకు ఈ డాక్యుమెంటేషన్ లేకపోతే ఈ కెనాట్ ఎనీథింగ్. రైట్, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్. సో మీరేం చేశారు యాక్చువల్గా, యూ ఆర్ ట్రైంగ్ టు డూ దట్ ఆన్
this machine, right? Ikkada install చేస్తారు. ఇక్కడ if I go and see slash it is anywhere, I'll 100% I'll not have Nginx. Right? If I say that I can have Nginx, right? Making sense? So మీ Docker కొంచెం గట్టిగా అప్లై చేయాలి. If you are able to apply Docker, then there is no other tool you need actually. Right? Fine. So today what we'll do is like, I'll show you how you can build your own particular images. Right? And I told you that I want to show you even how main stack applications work. So actually my friends Python చేస్తున్నారు మెయిన్ స్టాక్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి, try it out the same. DevOps is nothing about trying with different technologies. So Java చేస్తాను, Python అంటే Python చేయండి. I'll show you mean stack, Ruby based applications. Because technologies అనేవి working at the end of the day same way. అదే పోర్ట్ నెంబర్స్ పైన రన్ అవుతాయి, అదే వెబ్ సర్వర్స్ కావాలి, అదే డేటాబేస్ సర్వర్స్ కావాలి. ఆల్ యూ నీడ్ ఈస్ లైక్ ఇంప్లిమెంటేషన్, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఇంపార్టెంట్. రైట్? సో లెట్స్ గో అండ్ వర్క్ విత్ Node.js applications, mean stack. Right? So when you work with Node.js applications, right, it is very important you need to know what is the type of build tools and all this as well, right? So if you want Java based applications, what is the build tool we used? Main. So mean stack applications, they use something called like NPM, Node Package Manager అని ఉంటుంది. దాని త్రూ వాళ్ళ డిపెండెన్సీస్ ఇవన్నీ తెచ్చుకుంటారు అనమాట. So what I'll do is like, let's go. So I have one particular place where this is a sample Node.js application right now. So ఇక్కడ package.json అని చూసారా? This is nothing but your pom.xml in Node.js based applications. మనం pom.xml లో ఏమేమి రాసాము? Sorry? Data about project, and apart from that one more main information, dependencies. Right? మీ అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. ఆ డిపెండెన్సీస్ ఉన్నప్పుడు యువర్ అప్లికేషన్ స్టార్ట్స్ వర్క్. అక్కడ మనం ఎక్కడ రాసాము? pom.xml లో రాసాము, ఇఫ్ యూ రిమెంబర్. రైట్? సిమిలర్లీ ఇక్కడ package.json అనే ఫైల్ ఉంటుంది. యూ సీ ఇట్ సేస్ హూ ఈస్ మెయింటైనింగ్ ఇట్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ టు రన్ అనమాట. ఈ రిక్వైర్స్ లో రాస్తారు డిపెండెన్సీస్. చూడండి, ఇది సేమ్ pom.xml. రైట్? అండ్ కోడ్ ఎక్కడ రాసుకున్నారు? సోర్స్ అని పర్టికులర్ లొకేషన్లో రాసుకున్నారు కదా. సో ఇక్కడ ఆ server.js అనేది పర్టికులర్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే బేసికల్గా యూ సీ ఇట్ సేస్ ఇట్ రిక్వైర్స్ ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ టు రన్. రైట్? కోడ్లో కూడా రాసాం మనం. టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలనుకోండి, యాప్ టెస్ట్ అని చెప్పేసి దాని లోపల JUnit.framework.something మనం పెట్టేసాం కదా, JUnit టెస్ట్ ఫ్రేమ్వర్క్ అది కావాలి. సిమిలర్లీ ఇక్కడ అండ్ ఈ అప్లికేషన్ ఇక్కడ ఉన్న ఈ పోర్ట్ నెంబర్ 8080 రన్ అవుతుంది. ఈ 0.0.0 అంటే నథింగ్ బట్ అలౌ ఫ్రమ్ ఎనీవేర్ అని ఆ కనెక్షన్ మనం గూగుల్ క్లౌడ్లో పెట్టాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ ఎనీవేర్. దెన్ ఇట్ సేస్ ఇట్ రిక్వైర్స్ దిస్ థింగ్ అండ్ ఇట్ సేస్ హలో వరల్డ్. సేమ్ లైక్ యువర్ var ఫైల్ index.jsp లో మనం రాసాం కదా హలో వరల్డ్, అదే అప్లికేషన్ అనుకోండి. బట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ విత్ ద హెల్ప్ ఆఫ్ Node.js applications. Earlier we used Java based. The only difference. Right? Now, ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ చేయాలంటే నాకు ఏం కావాలి? జావా కావాలా? ఎక్స్ప్రెస్ బిలాంగ్స్ టు ఎక్స్ప్రెస్. ఓకే, అది కాంపోనెంట్. నాకు ఇప్పుడు జావా రన్ చేయాలంటే జావా ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నాకు నోడ్ రన్ చేయాలంటే Node.js ఇన్స్టాల్ చేసుకోవాలి నా సిస్టంలో. ఇప్పుడు మీరు పైథాన్ రన్ చేయాలంటే ఏం చేయాలి? పైచామ్ అవన్నీ టూల్స్ వదిలేసేయండి. ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నాకు జావా కావాలి కాబట్టి JRE అవన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఎన్విరాన్మెంట్ తెచ్చుకున్నాను. సిమిలర్గా నాకు పైథాన్ రన్ అవ్వాలంటే పైథాన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రూబీ రన్ అవ్వాలంటే రూబీ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నా Node.js అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే ఐ నీడ్ Node environment as well, right? So what I'll do is like, first I'll run the same application in your host machine. A Docker 5pm ఉంది కదా, ఆ machine లో రన్ చేస్తాను. అదే కంటైనర్లో రన్ చేయడం ఎంత ఈజీ ఉంటుందో యాక్చువల్లీ.
రైట్. సో ఇప్పుడు నేను లెట్స్ సే ఇదే పర్టికులర్ అప్లికేషన్ వాట్ ఐ డూయింగ్ లైక్ లెట్ మీ క్లోన్ దిస్ అప్లికేషన్. I'll copy it up. ఇది నా హోస్ట్ మెషిన్. లెట్ మీ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. git clear. ఓకే, sudo yum-y install git. రైట్ రైట్. ఇప్పుడు నాకు గిట్ ఉంది కదా, సో ఐ కెన్ సే git clone and this particular. సో నాకు Node.js sample application వచ్చేసింది. I'll say cd Node.js app. Now if I say this, I got same server dot package.js. డాకర్ ఫైల్ నుంచి సర్వర్ మాట్లాడతాను. వాట్ అబౌట్ ఇట్ అని చెప్పేసి ఫర్ లెట్స్ సే ఫర్ టైమింగ్ ఐ విల్ రిమూవ్ ఇట్. నాకు అసలు ఫైలే ఉంది. ఆల్ ఐ నీడ్ ఇస్ మై ప్రాజెక్ట్ ఫైల్స్. రీడ్మీ అనేది సింపుల్, మీకు తెలుసు కదా, రీడ్మీ నేను అక్కడ రాసాను బేసికల్గా. సో ఇక్కడ నాకు ఏంటంటే నా ఫైల్ ఉంది index.js లాగా, server.js, form.xml లాగా, package.js. సో ఇది రన్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ నోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి మీ సిస్టమ్. How you are going to install Node? ఇప్పుడు మీకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. Now you need to install Node on your machines. What for it? Right? Sorry. Sudo systemctl. Sudo and what for Yeah, it? right. Systemctl will start the services. Right? What provides? What provides? But what is the version? 11. Let's check what is the latest version. లేదంటే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఇనిషియల్ రిలీజ్ వాస్ 2008. వాట్ ఇస్ ద స్టేబుల్ రిలీజ్? స్టేబుల్ రిలీజ్ 9.2 ఆర్ సంథింగ్ లైక్ 8.9.1. నాకు ఇప్పుడు 8 వర్షన్ కావాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? అప్పుడు మీకు కూడా చూపించాను. సపోజ్ లేకపోతే ఏం చేయాలి? మనం పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇన్ఫర్మేషన్? Always go for official sites. First thing, right? So let's go to Node.js. Right? You see both LTS 9.2.0 and 8.91 long-term support, which is very stable and random, right? Right? So how you are going to set it up? So it is downloading package file basically, but this is not required for me, right? మీకు ఎక్కడి నుంచి కావాలి యాక్చువల్గా? యూ నీడ్ ఇట్ ఫ్రమ్ repositories, right? మర్చిపోయారు, ప్రతి దానికి definitely there would be repository, right? So what you need to say is like, let's check if you got any repositories. You see on the neck, right? What is our version actually? ఇక్కడ చూడండి, via package managers. మనం వాడిన ప్యాకేజ్ మేనేజర్ ఏంటి? ours is enterprise Linux, right? Fedora based family, Linux, I mean like CentOS, Red Hat, ఇవన్నీ they belong to Fedora based family. The documentation use చేయడం నేర్చుకోవాలి. If not, you'll get into a lot of trouble. Right? Then it says this is how you need to go and set it up. See, for by default ఏంటంటే version 6 ఉంది, which we are also getting it here, but we need was the official 8 release. How we are going to get that? Right? So let me copy it up. తర్వాత ఏం చెప్తుంది? install hyphen and if you go right, ఇప్పుడు node 8.x repo తెచ్చేసుకుంది ఆటోమేటిక్గా, right? Then it says inspecting system rpm, then it says run to install 8.x. So let's say sudo yum-install node.js. ఇప్పుడు నాకు నోడ్ 8.9.1 వర్షన్ లేదు.
మేకింగ్ సెన్స్ 6 కూడా వాడచ్చు, బట్ బేసికల్లీ ఏమడతారు, మీకు లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ అడతారు ఎప్పుడైనా సరే. సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ అయి ఉంటాయి ఇట్లాంటి వర్షన్స్, రైట్? సో దట్స్ హౌ యూ నీడ్ టు గో అండ్ వర్క్ ఇట్ అవుట్. రైట్, గాట్ ఇట్? సో ఇప్పుడు if I say node -v, I have 8.9.1 version with me. Right? So ఇది బేసికల్లీ ఎలా వర్క్ అవుతుందంటే, I have my application right here. So let's start. Let's see install tools. So currently, okay, there is an application already running on 8080. I think like yesterday's application, right? A container run out. So I say docker ps, yeah, 8080 run out. So let's say I'll stop these 2 containers. Right, and if I say docker container, so nothing is running on 8080. ఎందుకు ఆఫీస్ అండ్ బేసికలీ మై అప్లికేషన్ వాజ్ రన్నింగ్ ఆన్ 8080, ఈ నోట్ చేసే అప్లికేషన్. సింపుల్, మీరు అక్కడ రన్ చేయాలంటే ఏం చేశారు, వెబ్ అప్లికేషన్ అయింది లైక్ మేవెన్ ప్యాకేజ్ చేసి వి కాపీడ్ దట్ వార్ ఫైల్ టు యాప్ సర్వర్. నోడ్ ఏంటి అంటే ఇట్ గివ్స్ యూ డైరెక్ట్ యాప్ సర్వర్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, అదే ఎక్స్ప్రెస్ అంటే. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ లైక్ ఫర్ స్టార్టింగ్ దిస్ అప్లికేషన్ మీరు సింపుల్గా ఒక కమాండ్ చెప్తారు, నోడ్ సర్వర్ లోడ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఆ రన్ టైం తీసుకొని వెళ్ళి రన్ చేసేస్తుంది. చూడండి అది ఏమంటుంది, మనకి డిపెండెన్సీస్లో కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది కదా, డిపెండెన్సీ లేకపోతే ఇట్ సేస్ డిపెండెన్సీ ఈజ్ నాట్ ఫౌండ్. అప్పుడు మీరు ఏం చేశారు, ఆటోమేటిక్గా రావాలంటే కంపైల్ అన్నప్పుడు ఆటోమేటిక్ వెళ్ళి ఫెచ్ చేసేస్తుంది కదా, కంపైల్ ఇన్స్టాల్ ప్యాకేజ్ అన్నప్పుడు, లేకపోతే మేవెన్ సెంటర్లోకి వెళ్ళి తెచ్చేస్తుంది. నోడ్ కూడా అలాంటి ప్లేస్ ఉంది. సో అది తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఇనిషియల్గా చెప్పాలి, యూ నీడ్ టు సే npm install నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇన్స్టాల్ ఉన్నప్పుడు ఏం చేసుకుంటుందంటే ఏదైతే డిపెండెన్సీస్ అన్నీ ఉన్నాయో తెచ్చేసుకొని పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఐ నాట్ రన్ దిస్ కమాండ్ రైట్ అవే. Can you see anything called package models or anything? Nothing, right? Just you got 2 files apart from readme.md. Ippudu I'll say npm install. Chudandi, it is going there, right? It says it created some particular file and added 48 packages. And if I say command, same like maven command anukondi ikkada, right? Node modules. If I say ls node modules, I got all the dependencies that are required. చూసా అంటే మీరు అర్థం చేసుకోండి టెక్నాలజీస్ ఎలా వర్క్ అవుతాయని. అంతకుముందు జావా చేస్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్ దర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ అంటే మీరు ఏ పర్టికులర్ టెక్నాలజీ తీసుకున్నా కూడా దిస్ ఇస్ అవర్ వర్క్స్. ఐదర్ యూ టేక్ పైథాన్, యూ టేక్ రూబీ, యూ టేక్ .NET, ఎనీథింగ్. జస్ట్ ప్యాకేజ్ మేనేజర్స్ మారుతూ ఉంటాయి, వాటి పేర్లు మారుతూ ఉంటాయి. But at the end of the day, working principle is same. Right? Now I'll say npm start. Right? This will start the application. Intamundu I'm like npm node start anna, npm start anna, it's both like the same. So let's say npm start. Chudandi, it is running on 8080. ఇప్పుడు నేను ఎలా చెక్ చేయాలి, నా హోస్ట్ మెషిన్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను కరెంట్లీ రన్నింగ్ ఇస్ ఆన్ హోస్ట్ మెషిన్, రైట్? సో వాట్ ఈస్ ద హోస్ట్ మెషిన్? 137. కోలన్ రైట్. ఇప్పుడు ఇదే సేమ్ పర్టికులర్ అప్లికేషన్ నాకు రెడీమేడ్ వచ్చేసాయి. రెడీమేడ్గా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నాకు ఇప్పుడు ఈ అప్లికేషన్ క్లయింట్కి ఇవ్వాలి.
క్లయింట్ మెషిన్లో ఇన్స్టాల్ చేయాలి. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్స్ డాకర్ లేదనుకోండి. ఇప్పుడున్న సినారియోలో అసలు మీకు డాకర్ రాదు, ఈ అప్లికేషన్ వేరే క్లయింట్ మెషిన్లో రన్ అవుతుంది. మీరు ఏం చేస్తారు అప్పుడు? అక్కడ తీసుకెళ్ళాలి. నేను ఏం చేయాలి? డిప్లాయ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ నోడ్ కూడా. ఎన్విరాన్మెంట్ అంతా సెట్ చేయాలి. ఫస్ట్ I need to set up environment, then I need to put the application related files, and then I need to install packages, then I need to run. అర్థమవుతుంది? ఇప్పుడు ఈ హలో వరల్డ్ ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి రన్ అవుతుంది? యాక్చువల్గా ఇక్కడ నేను స్టార్ట్ చేశాను కాబట్టి రన్ అవుతుంది. ఇజంట్ ఇట్? ఐ వెంట్ హియర్ అండ్ ఐ స్టార్టెడ్ ఇట్. నాకు ఇదే అప్లికేషన్ 35.196.107.100లో రావాలి, :8080. అంటే నా క్లయింట్కి ఆ మెషిన్ ఉంది, ఆ మెషిన్లో ఈ అప్లికేషన్ని హోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ సర్వర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చేసిన టాస్క్స్ అని రిపీట్ చేయలేదు. ఫస్ట్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ Node.js, రైట్? దాని తర్వాత ఈ పర్టికులర్ అప్లికేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి నోడ్ ప్యాకేజ్ మోడల్స్ ఇన్స్టాల్ చేసి దెన్ ఐ నీడ్ టు స్టార్ట్ ఇట్. అగ్రీ? డాకర్ మెయిన్గా సాల్వ్ చేసిన ఇష్యూ. ఇలాంటివి ఇప్పుడు మీకు 1000 క్లయింట్స్లో ఇన్స్టాల్ చేయాలంటే మీరు 1000 క్లయింట్స్లోకి వెళ్ళి 1000 టైమ్స్ ఇన్స్టాల్ చేస్తారా? రైట్? బట్ ఇక్కడ ఏం చేసింది, మీకు డాకర్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. మీరేం చేస్తారు? ఇప్పుడు ఒక ఇమేజ్ తయారు చేశారనుకోండి ఈ డేటా వచ్చేలాగా, రైట్? అంటే ఈ అప్లికేషన్ రన్ అయిపోవాలి. ఎప్పుడైతే ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను, ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఈ అప్లికేషన్ అంతా నా దగ్గర ఉండాలి. అప్పుడు కంటైనర్ క్రియేట్ చేయడం ఎంతసేపు మీకు? 1 second హార్డ్లీ, ప్రొవైడెడ్ యూ హ్యావ్ డాకర్ ఆన్ ద సిస్టమ్. ఒక పర్టికులర్ కమాండ్తో డాకర్ ఇన్స్టాల్ అయిపోతుంది. విల్ సే డాకర్ కంటైనర్ రన్, ఇప్పుడు క్రియేట్ చేయబోయే ఇమేజ్ అప్లికేషన్ ఇస్ అప్ అండ్ రన్. మేకింగ్ సెన్స్? నాకు కావాల్సింది ఏంటంటే అప్లికేషన్ అనేది నాకు త్రూ అవుట్ ద వరల్డ్ ఏ క్లయింట్ ఉన్నా ఎక్కడున్నా పనిచేయాలి. ఐ డోంట్ వాంట్ టు సెట్ దేర్ ఎన్విరాన్మెంట్ యాజ్. అప్పుడు నాకు ఏం ఇస్తుంది? కంటైనర్ అనేది నాకు ఎన్విరాన్మెంట్ ఇస్తుంది బేసికలీ, అండ్ యూ డోంట్ నీడ్ మచ్ రిసోర్సెస్ యాజ్ వెల్. కన్ఫ్యూజ్? అర్థం చేసుకోండి. నో? సో లెట్స్ సే సింపుల్, ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ రన్ అవుతుంది, హలో వరల్డ్ అనేది రన్ అవుతుంది. నాకు ఆ వరల్డ్ అప్లికేషన్ అనేది క్లయింట్ ఎక్కడో ఉన్నాడు. లెట్స్ సే క్లయింట్ ఇస్ సమ్వేర్ ఇన్ ఐర్లాండ్, రైట్? ఇక్కడ అతనికి ఒక విండోస్ మెషిన్ ఉంది, ఒక లైనక్స్ మెషిన్. నాకు ఈ హలో వరల్డ్ అప్లికేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? హలో వరల్డ్ అనేది అప్లికేషన్ దేని మీద డెవలప్ అయింది? యాక్చువల్లీ Node.js పైన. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ ఏముండాలి? ఇక్కడ నోడ్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఇక్కడ నోడ్ ఇన్స్టాల్ అయి ఉండాలి. మీకు తెలుసా విండోస్లో నోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? మీరు ఏం చేశారు? అప్పుడు మళ్ళీ డాక్యుమెంటేషన్కి వెళ్ళి అదంతా చేసుకోవాలి. నేను ఏమంటున్నానంటే ఆ ఎన్విరాన్మెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇంజనెక్స్ ఎందుకు వాడే యాక్చువల్గా? ఇంజనెక్స్ జనరల్గా కావాలంటే ఏం చేయాలి? మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసి వెబ్సైట్ డేటా పెట్టి అప్పుడు మీకు ఇంజనెక్స్ వస్తుంది. కంటైనర్ ఏం చేస్తుంది? అదంతా ఏం లేకుండా ఆల్రెడీ నా ఇంజనెక్స్ అనే ఇమేజ్ ఒకటి ఉంది, అది వాడుకొని కంటైనర్స్ క్రియేట్ చేసుకొని ఇంజనెక్స్ వాడుతున్నాను. బట్ మన స్కోప్ అక్కడ వరకు ఆగిపోవాలి. ఇంజనెక్స్ అనేది మీకు వెబ్సైట్లో వస్తుంది. బట్ లెట్స్ సే ఇలాంటి టెక్నాలజీస్తో కూడా మీరు ఇమేజ్ చేస్తారు అనుకోండి, ఇట్ మీన్స్ అప్లికేషన్ కూడా కంప్లీట్గా మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ హలో వరల్డ్ అనే అప్లికేషన్ రెడీ ఉంది కదా, దీన్ని నేను డాకరైజ్ చేస్తాను. డాకరైజింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ డాకరైజ్ చేయాలంటే ఈ అప్లికేషన్కి నేను ఒక ఇమేజ్ తయారు చేసి సరిపోతుంది. ఎందుకు? ఇమేజ్ తయారు చేశాను అనుకోండి, ఇది నేను గ్లోబల్గా డాకర్ హబ్లో పెట్టుకోవచ్చు. డాకర్ హబ్లో ఏముంది? ఇంజనీర్స్ కంటే నేను రన్ చేశాను, మీరు రన్ చేశారు, శ్రీకాంత్ రన్ చేశాను, అందరూ రన్ చేశారు. ఫర్ ఎవ్రీవన్ ఇస్ వర్కింగ్. ఇప్పుడు
నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాను అనుకోండి, లైనక్స్ మిషన్ అయితే ఏంటి, విండోస్ మిషన్ అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి. బట్ ఆ ఇమేజ్ ఎలా తయారయ్యాలంటే నోడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేలాగా తయారయ్యాలి, రైట్? ఇజంట్ ఇట్? ఆ ప్రాసెస్ చూద్దాం కదా. సో బేసికల్గా ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్లో నోడ్ ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ అవ్వాలి, ఎలా రన్ చేయాలి మొత్తం డిఫైన్ చేస్తారు. Local computation. కంపోజ్ వస్తుంది, స్క్రిప్ట్ డాక్టర్ సెట్స్. బేసికల్లీ ఏం లేదు, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నా దగ్గర అప్లికేషన్ ఉంది, నేను క్లయింట్కి ఈరోజు డెమో ఇవ్వాలి. బట్ క్లయింట్ సేస్ నా దగ్గర విండోస్ మిషన్ ఉంది అంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అన్ని ఇన్స్టాల్ చేసుకుని కూర్చోలేదు కదా. ఆల్రెడీ ఇమేజ్ ఉంటే డాకర్ రన్ అంటే సరిపోతుంది, అలా ఉంటుంది. డాకర్ రన్ ఈ ఇమేజ్ మనకి క్రియేట్ చేయడం ఇమేజ్. యాక్చువల్ పర్పస్ ఇదే డాకర్. యూ వాంట్ టు డెలివర్ యువర్ అప్లికేషన్స్ ఫాస్టర్. మనం ఏం చేసాం గుర్తుందా? ఫస్ట్ డాకర్ అన్నప్పుడు ఏమొస్తుంది యాక్చువల్గా? If I say in Google Docker website, what it says? ఇప్పుడు మనం బిల్డ్ చేసి షిప్ చేసి అక్కడ రన్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ డాకర్. డాకర్ ఎందుకు వచ్చిందంటే ఇదంతా అవాయిడ్ చేయడం. మీ దగ్గర 1000 మెషిన్స్ ఉన్నాయి, ప్రతి మెషిన్లో నోడ్ ఇన్స్టాల్ చేయాలని చెప్పి కష్టం. ఇన్స్టాల్ చేయకుండా గిట్ క్లోన్ చేసి అవన్నీ తెచ్చుకోవాలి. అదేం లేకుండా వన్ పర్టికులర్ కంటైనర్ రన్ కమాండ్ A to Z సెట్. అంటే మీరు ఎంత బాగా డిజైన్ చేస్తే ఇమేజ్, ఇట్ వుడ్ బి దట్ మచ్ కన్వీనియంట్ టు హోస్ట్ యువర్ అప్లికేషన్స్, రైట్? సో లెట్స్ సీ హౌ టు డూ ద సేమ్ థింగ్ ఇన్ కంటైనర్, రైట్? కంటైనర్ అంటే నేను ఒక ఇమేజ్ బిల్డ్ చేసి దాని నుంచి కంటైనర్ క్రియేట్ చేసి, దెన్ ఇట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ, రైట్? సో లెట్స్ గో అండ్ ట్రై ఇట్ అవుట్. సో లెట్ మీ గో అండ్ స్టాప్ ఇట్. I'll just say Control C. It would stop straight away. Now if I go and run this, right, I'll not get anything because my node is no longer running, right? So okay, fine. What I'll do is like I'll do the git clone. It all dot. So నేను ఆల్రెడీ రాసాను, I'll show it up how it looks. Git clone. Let's just word. Right. So ఇప్పుడు నాకు ఇక్కడ ఏముందంటే CD Node.js application లో you see apart from my 2 files there is something called like Docker file. మీరు ఒక ఇమేజ్ బిల్డ్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డాకర్ ఫైల్. ఆ డాకర్ ఫైల్లో మీరు ఏం చెప్తారంటే ఎప్పుడు ఏం జరగాలి నెక్స్ట్. సో మీరు ఏ ఇమేజ్ అని తీసుకోండి, లెట్స్ సే సంథింగ్ లైక్ ఇంజనీర్స్ తీసుకున్నారు కదా, దానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డాకర్ ఫైల్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏమేమి చేయాలి అని చెప్పేసి. ఏ ఇమేజ్కైనా డెఫినెట్లీ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఏ డాకర్ ఫైల్. సో ఆ ఇమేజ్ ఎలా బిల్డ్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డాకర్ ఫైల్. సో మనం ఇప్పుడు ఆ డాకర్ ఫైల్ రాస్తాం. So I have already written it. I'll show you like how it is working. So ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది కదా, లెట్స్ ఓపెన్ ఇట్. చాలా సింపుల్. ఇక్కడ చూడండి వాట్ ఐమ్ సెయింగ్. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ థింగ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంజనెక్స్ ఇమేజ్. ఇది ఏ ఇమేజ్ యాక్చువల్గా? డాకర్ది. డాకర్ ఇంజనెక్స్ ఇమేజ్. నేను ఇంతకుముందు ఇంజనెక్స్లోకి లాగిన్ అయినప్పుడు cat/etc/os రిలీజ్ అని పడితే ఏమొచ్చింది? డాకర్ ఎగ్జిక్యూట్ -it అని చెప్పేసి ఇంజనెక్స్ ఇమేజ్ కంటైనర్లోకి లాగిన్ అయ్యాను. cat os రిలీజ్ అని కొడితే ఐ గాట్ డిబేన్. వై? ఎందుకంటే యువర్ ఇంజనెక్స్ ఇమేజ్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ డిబేన్ ఇమేజ్. అక్కడి నుంచి వస్తుంది అనమాట ఫస్ట్, రైట్? నేనేం చెప్తున్నాను సిమిలర్లీ. సో మీరు ఎప్పుడైనా సరే డాకర్ ఫైల్స్ రాస్తున్నారంటే ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్ డాకర్ ఫైల్స్.
రైట్. వీడేం చేశాడు, వాడికి ఈజీ అయిపోవడానికి హీ యూజ్ ద డిబేన్ ఇమేజ్. నేనేం చేశాను, నాకు ఈజీ అవ్వడానికి ఐ యూజ్డ్ ఏ ఇమేజ్ కాల్డ్ నోడ్. ఏం చేస్తుంది చెక్ చేద్దాం ఆ నోడ్ ఇమేజ్ యాక్చువల్గా. ఐ గో అండ్ సెర్చ్ నోడ్. చూడండి అఫీషియల్, అండ్ ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ ఏ జావా స్క్రిప్ట్ ప్లాట్ఫామ్. సో బేసికల్గా మీకు నోడ్ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అక్కడ ఈ కంటైనర్ యూజ్ చేస్తే దర్ హ్యావింగ్ నోడ్ జేఎస్. నాకు కావాల్సింది నోడ్ జేఎస్ ఎన్విరాన్మెంట్. వై షుడ్ ఐ సే డూ ఆల్ ది థింగ్ లైక్ డౌన్లోడింగ్ దట్ స్పెసిఫిక్ నోడ్ రెపో ఫైల్ దెన్ గోయింగ్ అండ్ ఇన్స్టాలింగ్ నోడ్ జేఎస్ అవసరం లేదు. నాకు రెడీమేడ్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నాకు ఇంజనీర్స్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఏం చేశాడు వాడు, డిబైన్ ఆపరేటింగ్ సిస్టమ్ తెచ్చేస్తున్నాడు బై డిఫాల్ట్. నేనేం చేస్తున్నాను, నాకు నోడ్ ఎన్విరాన్మెంట్ కావాలి. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ అండ్ గెటింగ్ నోడ్ నుంచి ఎన్విరాన్మెంట్ తెచ్చేసుకుంటాను. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఒక స్పెసిఫిక్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, యూజర్ సోర్స్ యాప్. రైట్. ఇక్కడ వర్క్ డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ సిడి, సింపుల్గా డాకర్ టెర్మినాలజీ. డాకర్ టెర్మినాలజీలో సిడి ఈజ్ కాల్డ్ వర్క్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి దాని లోపలికి వెళ్ళిపోతున్నాను సిడి అని చెప్పేసి. రైట్, మేకింగ్ సెన్స్. నెక్స్ట్ ఏమంటున్నాను, యు సీ ఇన్స్టాల్ యాప్ డిపెండెన్సీస్. ఏంటి ఇక్కడ డిపెండెన్సీస్, ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. రైట్. నేను అందుకని ఏం చెప్తున్నాను, కాపీ ప్యాకేజ్ డాట్ జేసన్. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో గిట్ క్లోన్ కొట్టినప్పుడు నా డాకర్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడే ప్యాకేజ్ డాట్ జేసన్ కూడా ఉంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, కాపీ దట్ ప్యాకేజ్ డాట్ జేసన్ టు డాట్. వాట్ డాట్ ఇండికేట్స్ here? No, it indicates the current directory called user source app. cd చేసేసి యూజర్ సోర్స్ యాప్ లేదు, ఫస్ట్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంటే కదా తెలిసేది. యాక్చువల్లీ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంది ఎక్స్ప్రెస్ కావాలని చెప్పేసి. మీకు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎలా మ్యాండేట్ చేయను, నోట్ జేస్కి ప్యాకేజ్ డాట్ జేసన్. ప్యాకేజ్ డాట్ జేసన్ లేకుండా దానికి అసలు తెలియదు అప్లికేషన్ ఉందని చెప్పేసి. రైట్. మీరు మెయిన్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేయండి, దాని లోపల పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ రిమూవ్ చేసేసి ఎంబీఎన్ ప్యాకేజ్ కొడితే అవుతుంది. రైట్, ఇట్ డస్ నాట్ వర్క్. రైట్, సేమ్ థింగ్. నా యూజర్ సోర్స్ యాప్లో ఐ వాంట్ టు కాపీ ప్యాకేజ్ డాట్ జేసన్. Right, that's why I indicated dot. Dot is nothing but currently my working directory is user source app. Right? Then ఏమంటున్నాను నేను, కాపీ చేసిన తర్వాత అప్పుడు ఇన్స్టాల్ అంటున్నాను. ఎందుకు, నోడ్ మోడల్స్ రావాలి కదా, మోడల్స్. నాకు ఇవి ఎప్పుడు వచ్చాయి, ఈ డైరెక్టరీ అప్పుడు నాకు ప్యాకేజ్ వస్తుంది. డిపెండెన్సీస్ ఉంటున్నాయి కదా నా అప్లికేషన్ రన్ అయ్యేది. సో థింక్ లైక్ దట్. ఒక అప్లికేషన్ కావాలంటే ప్రీ డిఫైన్ స్టెప్స్ ఏంటి అవన్నీ మీరు కరెక్ట్గా రాస్తే దెన్ విల్ నాట్ వర్క్. ఇప్పుడు నేను అక్కడ మోడల్స్ లేకుండా పర్టికులర్ డాకర్ ఫైల్ రన్ చేశాను అనుకోండి, మా అప్లికేషన్ వోంట్ వర్క్. ఎందుకు, ఇట్ డస్ నాట్ హ్యావ్ ద డిపెండెన్సీస్. రైట్. సో ఇక్కడికి వెళ్ళి నేను యాక్చువల్లీ ఇప్పుడు దాన్ని చెప్పాను, నాకు ఈ డిపెండెన్సీస్ ఉంటేనే విల్ వర్క్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెంట్ ఉంది. ఐఎమ్ సేయింగ్ కాపీ డాట్. వాట్ డాట్ ఇండికేట్స్, ఇక్కడ ఎవ్రీథింగ్. ఇప్పుడు కాపీ ఎవ్రీథింగ్ ఇంటూ యూజర్ సోర్స్ యాప్. రైట్. దెన్ యూ సీ ఎక్స్పోజ్ 8080. ఎక్స్పోజ్ ఇస్ నథింగ్ బట్ ఆ కంటైనర్లో పోర్ట్ 8080 ఓపెన్ అవ్వాలి. మీరు నిన్న MySQL చూసారు, అక్కడ ఏముంది, ఎక్స్పోజ్ 3306. అలానే ఇంజనెక్స్ చూసారు, ఎక్స్పోజ్ 80. జెన్కిన్స్కి చూసారనుకోండి, అలానే సిమిలర్గా 8080. ఇదంతా ఎలా వస్తుందంటే మీరు ఒక 3-4 డాకర్ ఫైల్స్ చూస్తే విల్ గెట్ టు నో లైక్ వాట్ ఇట్ ఇస్. సో ఇప్పుడు నేను సపోజ్
సేమ్ లినక్స్లోకి వెళ్ళాలనుకోండి. If I go to this Docker file, if I come down, right? ఎందుకు వెబ్ సర్వర్ 8 కావాలి. Similarly, if I say MySQL, ఇక్కడికి వెళ్ళాలనుకోండి. If I go with any of the Docker file, right? Suppose నేను మొంగోడి వాడాలనుకోండి. మొంగోడిబి 27017 ఉన్నప్పుడు బై డిఫాల్ట్. సో ఆ కంటైనర్లో ఏం చేయాలో అది కూడా చెప్పాలి. హౌ ఆర్ గోయింగ్ టు టెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ expose command. తర్వాత npm start సింపుల్ కమాండ్. మీరు ఏదైతే కమాండ్ రన్ చేయాలనుకున్నారో వీ నీడ్ టు గో విత్. సో ఈ రెడ్ కలర్లో అన్ని కనిపించేది ఇట్స్ సింటాక్స్. మీరు సింపుల్ అనుకోండి, ఒక షెల్ స్క్రిప్ట్ రాస్తుంది, బట్ ఫర్ డాక్టర్. ఇది ఏం చేస్తుంది బేసికల్గా? ఇట్ ఈస్ బిల్డింగ్ అన్ ఇమేజ్, రైట్? సో ఎలా బిల్డ్ చేస్తున్నాడు యాక్చువల్గా ఇమేజ్? విత్ ద హెల్ప్ ఆఫ్ మై సోర్స్ కోడ్. అన్ని దగ్గర పెట్టేసుకొని రన్ చేస్తున్నాను. డిపెండెన్సీ ఉండదు నాకు. ఇప్పుడు నేను ఎప్పుడైనా క్లయింట్ మిషన్లో రన్ చేయాలనుకోండి, నాకు ఏ డిపెండెన్సీ ఉండదు. విత్ ఇన్ వన్ కమాండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. అప్లికేషన్ అన్నది. సో ఇమేజ్ బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎంపీసీ అంటే అర్థం సింపుల్ కదా. ఇప్పుడు మీకు టెంప్లెట్ రెడీ ఉందనుకోండి, మీరు ఆల్రెడీ ఇమేజ్ మొత్తం రెడీ చేసేసుకున్నారు. ఫస్ట్ ఇమేజ్ నేను సేమ్ ఏదైతే టామ్ క్యాట్ ఇవన్నీ ఉన్నాయి, వీటిని నేను సెంట్రలైజ్ గా రన్ చేస్తాను. ఓకే, అంటే ఒక ఈ హోస్ట్ మెషిన్ సెంట్రలైజ్ వెబ్ సర్వర్ డాకర్ అండ్ లెట్స్ సే మీకు ఒక డేటాబేస్ అంటే ఒక వెబ్ సర్వర్ అంటే ఒక ఫైల్ సిస్టమ్ అంటే ఇది నిన్న మనం రన్ చేస్తున్నాం. యాక్చువల్లీ చెప్పండి, ఎప్పుడు రన్ చేస్తున్నాం? వాట్లెస్, రైట్? సేమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కంటైనర్ క్రియేట్ చేస్తారు, రైట్? ఇక్కడ ఒక కంటైనర్ క్రియేట్ చేస్తారు. ఫైల్ సిస్టమ్ సపరేట్ అయిపోయింది, ఎందుకంటే వాట్లెస్ ఆల్రెడీ డిఫైన్ కాబట్టి తీసేస్తున్నాం. ఇప్పుడు మీకు కావాల్సిన కంటైనర్ అనేది ఆల్రెడీ MySQL కంటైనర్, లీస్ట్ బాదర్. మీకు కావాల్సింది సెకండ్ కంటైనర్, మీ ఫైల్ సిస్టమ్ కంటైనర్. అది ఎలా డిజైన్ చేస్తారో మీరు ఆలోచించండి. మీకు లెట్స్ యాప్ సర్వర్ ఉంది ఆల్రెడీ, సో ఇంకా ఇది కూడా మీరు బాగా పడవచ్చు. టామ్ క్యాట్ ఉంది కాబట్టి డైరెక్ట్ టామ్ క్యాట్ పడేస్తారు. ఈ ఫైల్ సిస్టమ్ని ఎలా తయారు చేయాలో అది, రైట్? మేకింగ్ సెన్స్? సో ఇది ఒక్కటి మీరు ఫిగర్ అవుట్ చేస్తారు. సేమ్ మీరు ఇదే పర్టికులర్ అప్లికేషన్ తీసుకుని యూ కెన్ ట్రై ఇట్. ఓపెన్ అయినప్పుడు ఏ పోర్ట్లో రన్ అవ్వాలి, ఎక్కడ రన్ అవ్వాలి, ఒకసారి ట్రై చేయండి. మీకు గాట్ లైక్ వీకెండ్, రైట్? జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్. సో ఆల్ యూ నీడ్ ఇస్ లైక్, సో ఈ పర్టికులర్ ఫైల్ మీరు ఒకసారి డిఫరెంట్ డాక్టర్ ఫైల్స్ చూసారనుకోండి, విల్ గెట్ ఎ హ్యాండ్. ఫస్ట్లో కన్ఫ్యూజింగ్, బట్ వన్స్ యూ ఇంప్లిమెంట్ 3-4 సినారియోస్, డెడ్ ఈజీ యాక్చువల్లీ, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఇదంతా రెడీమేడ్ ఉంది, రైట్? నౌ ఐ విల్ బిల్డ్ ఏ ఇమేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సింపుల్ ఇమేజ్ బిల్డ్ చేయడం కూడా ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్గా. సో నేను మొత్తం ఇక్కడ స్టెప్స్ కూడా రాసి పెట్టాను యాక్చువల్గా, హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ ద ఇమేజ్ బిల్డ్ అని చెప్పేసి. చూసి సింపుల్గా అక్కడికి వెళ్ళేసి వన్ పర్టికులర్ కమాండ్ అంటే డాకర్ బిల్డ్. డాకర్ బిల్డ్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ ఫైల్ కాల్డ్ డాకర్ ఫైల్. ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ మీరు డాకర్ బిల్డ్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ అన్ ఇమేజ్ స్టేటర్.
in the sense if not what I'll do is like let's say ఇప్పుడు ఈ పర్టికులర్ ఇక్కడ ఉంది కదా ఇఫ్ ఐ సే డాకర్ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి వర్డ్ ప్రెస్ ఉబుంటూ ఇంజినెక్స్ MySQL 5.7 ఒకటి ఉంది MySQL లేటెస్ట్ ఒకటి ఉంది సెంట్రల్ ఇక్కడ నా ఇమేజ్ ఉంది ఏదైనా లెట్స్ సే నాకు ఒక నోడ్ యాప్ అనే ఇమేజ్ కావాలి రైట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ లెట్స్ సే లేకపోతే రవి యాప్ అని ఒక ఇమేజ్ కావాలి విచ్ రన్స్ నోడ్ యాప్ హౌ ఐ గోయింగ్ టు డూ సింపుల్ నోడ్ బిల్డ్ docker build ఇదేంటి తెలుసు దిస్ ఈస్ ద అకౌంట్ ఆఫ్ మై డాకర్ హబ్ నేను డాకర్ హబ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను హౌ యూ నీడ్ టు డూ ఇస్ లైక్ జస్ట్ గో టు డాకర్ హబ్ hub.docker.com ఇక్కడే మీకు సైన్ అప్ చూసారా ఇఫ్ యూ ఆర్ నాట్ సైన్ అప్ అట్ జస్ట్ ఇక్కడ చూడండి న్యూ టు డాకర్ sign it up with your username and passwords you'll get a particular account so I'll say sign in. So I already got my account with me. I'll say login. So ఇది now. Now ఇక్కడ చూడండి there are different images. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే I want something called like Ravi app. ఎప్పుడైతే Ravi app రన్ చేశానో నాకు Hello World అనే అప్లికేషన్ బై డిఫాల్ట్ రన్ అయిపోయింది ఆన్లైన్. My application should be delivered instantly. That's what Docker is supposed to do, right? So if I am basically, I'll go to this particular thing. I'll simply say Docker build -t. So let's say our repository name was Ravi to Krishna, that user account, right? So I'll say Ravi to Krishna. Let's / I want to go with something called like Ravi-app. మీరు ఇష్టపడి ఏమి ఇవ్వాలంటే డాకర్ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో ఇవ్వాలి వేర్ ఇస్ డాకర్ ఫైల్ కరెంట్లీ అండర్ ద సేమ్ లొకేషన్ రైట్ ఐ సింప్లీ సే మేకింగ్ సెన్స్ ఈ డాకర్ బిల్డ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సర్చ్ ఫర్ ఎ ఫైల్ కాల్డ్ డాకర్ ఆ డాకర్ ఫైల్ నుంచి ఇట్ విల్ పికప్ ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ వాట్ ఇట్ నీడ్స్ టు డూ అని చెప్పేసి right now let's say I'll start building it you see it is taking each and every specific layer first akkadiki ellesi node.js image pick chestuntam right next layer one by one step. So it is picking the node latest, then it is creating the directory, then it is using that particular directory, it is copying the package.json, then it says running, and this is particular warning you don't need to worry about, and it is copying everything from there. Then it says it's exposing port number 8080, it's running up, and it's saying it's starting the application. It is successfully built that image. నేను ఇంతకుముందు డాకర్ ఇమేజెస్ కొట్టినప్పుడు డిడ్ ఐ హ్యావ్ ఎనీథింగ్ లైక్ రవి యాప్స్ సో ఇంతకుముందు నేను డాకర్ ఇమేజెస్ అని క్లిక్ చేశాను నౌ యూ సీ ఐ హ్యావ్ ఎ న్యూ ఇమేజ్ ఇంతకుముందు ఇట్ వాస్ నాట్ దర్ బట్ ఈస్ కరెంట్లీ దేర్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్ మీ పర్టికులర్ ఇమేజ్ అనేది ఇంకా డాకర్ హబ్ లేదు దిస్ ఈస్ కరెంట్లీ అండర్ యువర్ లోకల్ మిషన్ లెట్స్ చెక్ అంటే ఇప్పుడు అసలు మనము ఈ కంటైనర్ క్రియేట్ చేస్తాం ఈజ్ దిస్ కంటైనర్ వర్కింగ్ అకార్డింగ్ టు ద ఫంక్షనాలిటీ అన్నమాట రైట్ ఇప్పుడు నేను ఏం చేసాను సింపుల్గా ఆ పర్టికులర్ కంటైనర్ రన్ చేయాలంటే డాకర్ సో లెట్స్ సే ఒకసారి నెట్ స్టార్ట్ చెక్ చేస్తాను నెట్ స్టార్ట్ -npm there is nothing running on port 80 as of now and say docker container run right ఎక్కడ ఏ పోర్ట్లో రన్ అవ్వాలి లెట్స్ సే ఐ వాంట్ టు రన్ ఇట్ ఆన్ పోర్ట్ 8080 బట్ బ్యాక్ ఎండ్ ఎక్కడ రన్ అవుతుంది లెట్స్ సే లేదు నాకు ఈ హోస్ట్ మెషిన్లో ఐ నీడ్ టు రన్ ఇట్ ఆన్ 8090 బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్
So making sense, right? I mean, like how I'm using it actually, right? And I know where should it start? It should start in the background. ఎక్కడి నుంచి రావాలి ఇమేజ్? ఎర్లియర్ అయితే మీరు డైరెక్ట్గా నేమ్ ఇచ్చేసారు, అది అఫీషియల్ కాబట్టి. అఫీషియల్ లేకపోతే యూ నీడ్ టు గివ్ ద ఫుల్ నేమ్. వాట్ ఈస్ ఇట్? సో ద ఇమేజ్ ఐ బిల్ట్ వాస్ Krishna/Ravi app. I just copy it up and I'll say go with this one. And if I say Docker PS, I have my application is going to run over there. Now if I go back and if I do 8080 again, నేను ఇప్పుడు ఇది అక్కడ పుష్ చేశాను అనుకోండి డాకర్ హబ్కి, ఎనీవన్ కెన్ యూజ్ ద సేమ్ ఇమేజ్ అండ్ ఐ కెన్ రన్ యువర్ మై పర్టికులర్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏంటంటే హౌ టు ట్రాన్స్ఫర్ దట్ టు డాకర్. రైట్, దాన్ని అప్డేట్ చేయాలంటే వి గాట్ స్పెసిఫిక్ కమాండ్స్. మన లోకల్ రిపాజిటరీ నుంచి తీసుకెళ్ళి ఇట్ నీడ్స్ టు కాపీ టు ద డాకర్ హబ్. బట్ యూ నీడ్ టు సే లైక్ విచ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ అన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఇక్కడ ఉన్నాను. నౌ ఐ వాంట్ టు అప్డేట్ ఇట్, రైట్? యూ హ్యావ్ ఏ కమాండ్ కాల్డ్ docker login. Docker login. Yeah, you see it's asking for the username, right? I need to set up the username. What is it? And I think password incorrect. I forward it. Yeah, now it was login succeeded, right? Now I'll say, so మీరు ఎప్పుడైతే బేసికల్గా పుష్ చేయాలనుకుంటున్నారో యూ నీడ్ టు ట్యాగ్ ఇవ్వాలి, రైట్? సో ఎలా ఇస్తారంటే ఆ ఇమేజ్, మీరు ఎప్పుడైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఒక నేమ్ వచ్చి చూసారా, ఇది ఆ ఇమేజ్ ట్యాగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ ఇట్ డౌన్. సో ఐ జస్ట్ కాపీ ఇట్ and I'll simply say docker tag the specific version image id, ఎందుకంటే స్పెసిఫిక్ గా ఆ ఇమేజ్ కి ఈ యూనిక్ ఐడి జనరేట్ అయింది, రైట్? అండ్ వేరే నీకు ట్యాగ్ ఇట్ టు మై డాకర్ అకౌంట్, రైట్? Ravi to Krishna slash, what is the image name I have given? Ravi-app, right? Something. చెప్పాలి కదా. ఇప్పుడు మీ దగ్గర యూ కెన్ హ్యావ్ 10 ఇమేజెస్ మీరు క్రియేట్ చేసి, ఏ ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు? బై డిఫాల్ట్ అవ్వచ్చు. వీ నీడ్ టు స్పెసిఫిక్. మీరు ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేస్తారనుకోండి గిట్ హబ్, ఎలా చెప్తున్నారు అక్కడికి వెళ్ళాలంటే గిట్ పుష్, రైట్? గిట్ పుష్ చెప్తేనే ఇక్కడ ఉన్న చేంజెస్ అక్కడికి వెళ్ళిపోతాయి. అవును, ఆ అకౌంట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు నా అకౌంట్ అనేది ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అఫీషియల్స్కి నార్మల్ వాటికి. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్నారు, రైట్? ఇప్పుడు మీరు మోమో అన్నారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మోమో ఉంది, ఇక్కడ ఒక మోమో ఉంది, ఇక్కడ ఒక మోమో ఉంది. ఇవన్నీ ఏంటంటే యూజర్ స్పెసిఫిక్గా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ యూజర్ నేమ్తో వస్తాయి. దానికి ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మీరు అది రావాలనుకోండి, డైరెక్ట్ రవి యాప్ అంటే రాదు, Ravi to Krishna / Ravi app అంటేనే వస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ ఇమేజ్, ఇట్స్ మై ఇమేజ్. ఓన్లీ అఫీషియల్ వాళ్ళకి మాత్రమే దే హ్యావ్ దిస్ థింగ్ కాల్ లైక్ అఫీషియల్, ఓన్లీ వాళ్ళకి వస్తుంది. దట్స్ ద రీజన్ వై ఐ నీడ్ టు పుష్ ఇట్ విత్ దట్, రైట్? సో ఐ సే Ravi app. Now it has the tag. Now I'll just say docker push and this specific image I want to push it up. Now it is saying it is going up. Now it says it puts the latest one. Now if I go into my account, if I do a refresh, it takes some time actually. It takes some time to get uploaded. Yeah, it was installed.
ఇప్పుడు ఈ హలో వరల్డ్ మీకు రావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? Docker container run -t, any port you want to run -d. You'll say the image name is Ravi to Krishna /Ravia. ఇప్పుడు నాకు విండోస్ మెషిన్, డాకర్ మెషిన్ ఎక్కడ ఉందని పర్లేదు. నాకు ఇప్పుడు ఏముంది, అసలు ఇంకా నాకు ఏ డిపెండెన్సీ లేదు, రైట్? సో ఇది డాకర్, వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ మైక్రో సర్వీస్, రైట్? సో మైక్రో సర్వీస్ అనే కాన్సెప్ట్ ఉన్నారు, మైక్రో సర్వీసెస్ మీకు అయితే మైక్రో సర్వీసెస్ ఎందుకు, లెట్స్ సే ఇప్పుడు మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ తీసుకున్నారు అనుకోండి, అది ఎంత పెద్ద సర్వీస్, ఇట్స్ వెరీ హ్యూజ్, రైట్? దట్ ఈస్ లైక్ లాట్స్ ఆఫ్ కస్టమర్ బేస్. ఇప్పుడు దానిలో ఒక కాంపోనెంట్ వర్క్ చేయకపోతే ఏమవుతుంది, అప్పుడప్పుడు అప్లికేషన్ అనేది డౌన్ అవ్వదు కంప్లీట్. వాళ్ళ మైక్రో సర్వీస్ ఏంటంటే ఎవ్రీ స్పెసిఫిక్ థింగ్ని ఒక మోడ్యులర్ చేసుకుంటారు కోడ్. అండ్ లైక్ లెట్స్ ఇప్పుడు కార్ట్ ఫంక్షన్ అంటే ఉందనుకోండి, కార్ట్ ఒక మైక్రో సర్వీస్, ఈమెయిల్స్ ఒక మైక్రో సర్వీస్, రైట్? లెట్స్ సే ప్రోడక్ట్ క్యాటలాగ్ ఒక మైక్రో సర్వీస్. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కంటైనర్స్. వై డాకర్ బికేమ్ దిస్ హ్యూజ్ ఇస్, అన్ని మీకు ఐసోలేటెడ్ కంటైనర్స్, ఒక డౌన్ అయినా ఇంకో దానికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో ఇవన్నీ ఇప్పుడు నాకు సపరేట్గా రన్ అవుతూ ఉంటాయి కంటైనర్ లాగా. ఒకటి డౌన్ అయినా ఇంకో దానికి ఎఫెక్ట్ ఉండదు. అప్డేట్స్ చేయాలనుకోండి అంత కంటైనర్లో, ఐ మీన్ లైక్ ఒక అప్లికేషన్ ఇప్పుడు నేను ప్రోడక్ట్ క్యాటలాగ్లో అప్డేట్స్ చేయాలి, నాకు ఈ పర్టికులర్ సినారియో లేకపోతే ఏమవుతుంది, ఏమైనా సంథింగ్ గోస్ రాంగ్, నా అప్లికేషన్ మొత్తానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్. మైక్రో సర్వీసెస్ చేసేసుకుంటే మాడ్యులర్ అయిపోతుంది. ఇక్కడ వై డాకర్ ఇస్ బీయింగ్ వాస్ట్లీ యూజెస్ బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. మీరు ఐసోలేట్ చేసేసి మొత్తం సపరేట్ చేసేసుకుంటారు. ఇప్పుడు లెట్స్ సే నా అప్లికేషన్ ఏదైనా డౌన్ అయిపోయింది అనుకోండి, ఐ డోంట్ నీడ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్. లెట్స్ సే నా సర్వర్ క్రాష్ అయిపోయింది, ఈ పర్టికులర్ డాకర్ 5 PM అనే మెషిన్ కదా, ఇది క్రాష్ అయిపోయింది, అప్పుడు నా డాకర్ కూడా పోయినట్టే కదా. బట్ విత్ ఇన్ సెకండ్స్ ఐ కెన్ పుట్ అప్ డాకర్ ఇన్ మై హోస్ట్ మెషిన్స్, వేరే మెషిన్స్లో డాకర్ కంటైనర్ పడుతుంటాను. ఇన్ దిస్ సినారియోస్లో డాకర్ మీకు చాలా హెల్ప్. సో వాట్ విల్ డూ ఇస్ లైక్ ఇట్ అవర్ ప్రాజెక్ట్ అండ్ విల్ ఇంప్లిమెంట్ డాకర్ అగైన్. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ లైక్ మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు dev environment, Q environment, I want you to set up with the help of Docker. Right? So, this particular thing, we'll do something called like Chef. Chef is very important to deployment scenarios. Right? If we have Docker, the same thing will be able to do that particular thing with the Chef again. Right? You got the Docker? How it is useful action and this. Right? That is what is there in Docker. Right? But I want you to go and do the exercise again. Right? And I want you to do the same thing with another application. My friends, Python never does. First, మీరు కనుక్కోవాల్సింది ఏంటి, యాక్చువల్గా అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటే అది ఎలా వర్క్ అవుతుంది. నేను మీకు చెప్పాను, నోట్ చేసి ఇలా వర్క్ అవుతుంది. మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు సిట్ విత్ పైథాన్ వైస్ ఆర్ ఎనీ పర్టికులర్ టెక్నాలజీ వైస్ యాజ్ హౌ ఇట్ గోస్. చెప్పండి, జావాలో ఇలా ఉంది, నోడ్లో ఇలా చేస్తుంది, పైథాన్లో ఇలా చేస్తుంది. రైట్? పైథాన్లో ఇలా ఒక హెలో వరల్డ్ అప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి, వాట్ డిపెండెన్సీస్ ఇది. రైట్? ఇప్పుడు మీరు పైథాన్ చేయాలంటే ఏం చేస్తారు, సింపుల్గా ఆల్రెడీ పైథాన్ ఉంది, పిలిచే ఫ్రమ్ పైథాన్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. రైట్? సో ఐ వాంట్ మీరు ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ చేస్తేనే దెన్ ఇట్ విల్ మేక్ సెన్స్ అసలు ఎక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రై టు డూ దట్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. సో విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ద సేమ్ సినారియో విత్ యువర్ dev and QA environments in my projects. నా ప్రాజెక్ట్లో dev environment అనేది యూ నీడ్ టు సెట్ ఇట్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాకర్. అదే సేమ్ థింగ్ ప్రొడక్షన్లో షెఫ్తో ఎలా సెట్ చేస్తాను.
So I wanted to practice 2 days, Saturday, Sunday. Go with completely Docker. Sit for 2 days on Docker. Right? Do first everything from the first class again. What we did. Volumes eక్కడ యూజ్ చేస్తున్నాము, మౌంట్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము. Try to go with this particular configuration. Okay? And from Monday, I will start Nagios. Nagios is actually headache thing. Basically, it is like just configuration. మీకు కాన్ఫిగరేషన్ చేస్తే ఇంకేం లేదు Nagios. సబ్జెక్ట్ ఏమి ఉండదు Nagios. Nagios is all about how you are attaching servers. ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుంది బోర్డు, దానికి అన్ని సర్వర్స్ ఎలా అటాచ్ అవుతున్నాయి బయట నుంచి. మీ దగ్గర ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, 100 సర్వర్స్లో ర్యామ్ చెక్ చేసుకోవాలి, హార్డ్ డిస్క్ చెక్ చేసుకోవాలి, వెబ్సైట్ పోర్ట్ నెంబర్ 80 కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, అవన్నీ చెక్ చేయాలనుకున్నప్పుడు బేసికలీ వి యూస్ Nagios. మానిటరింగ్ పర్పస్. ఆర్కెస్ట్రేటింగ్ కాదు బేసికల్గా. ఆర్కెస్ట్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు నేను ఇది ఒక ఆర్కెస్ట్రేషన్ అయితే చేశాను సార్, మీరు వేకెంట్ విన్నారు ఏంటి అంటే నాకు స్పెసిఫికల్గా ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది. నాకు ఈ పర్టికులర్ ప్రీ రిక్విజైట్స్ అన్ని ఇన్స్టాల్ అయితే ఒక అప్లికేషన్ అన్నాను, అది నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్. సో మీరు ఒక ఆర్కెస్ట్రేట్ చేసినట్టు ఒక అప్లికేషన్ ఏంటంటే దాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ ఫేజ్ ఎలా అవుతుంది అనేది మీకు తెలియాలి. నేను అందుకే ఇప్పుడు నేను చెప్పింది మీకు పైథాన్ చెప్పాను కదా, నథింగ్ బట్ సో ఇది ప్రాక్టీస్ చేస్తే నేను ఇలా అండర్స్టాండ్. నో ఛాన్స్. నాకు తెలీదు క్లాస్ ఇక్కడ పడుతుందా గచ్చిబౌలిలో పడుతుంది. వీకెండ్ వర్క్షాప్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్. ఇట్స్ ఇన్ గచ్చిబౌలి. మీ పేరు లేదు నాకు వీకెండ్ బ్యాచెస్ వీకెండ్ జెన్కిన్స్ లాస్ట్ వీక్ అయితే లాస్ట్ వీక్ ఇట్ వాజ్ జెన్కిన్స్. పర్లేదు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి బ్యాచెస్ కొద్దిగా. రేపు ఐఎమ్ గోయింగ్ అగైన్ సేమ్ వాళ్ళకి రేపు వేగరెంట్ యాక్చువల్ గిట్ల నుంచి జెన్కిన్స్. సో అండర్స్టాండ్ రైట్. ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ ఇట్. మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ డస్ నాట్ మేక్ సెన్స్.